ఏ శుభకార్యానికైనా శుభారంభం లైఫ్ లో ఒక కసి అంటారు కదా, అది కనిపించింది. అంటే నాకు కసి కూడా ఎట్లా వచ్చిందంటే సార్, బేసిక్లీ వీఆర్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాడు. అప్పుడు దాకా నేను ఐ కాంట్ సే గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ రేంజ్ అనుకోండి. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? మా డాడీకి ఆటోమొబైల్స్ ఉంటాయి. సో మా ఇంట్లో మా డాడీ చూసుకున్నాడు మొత్తం. ఒక్కసారి మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమంటే యూ సీ దిస్ రియల్ లైఫ్. సో నాకు ఆ టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను సూపర్ హిట్ కిడ్, సూపర్ స్టడీస్ బి అంత లేదు నాకు. ఎంత ఏజ్ నాన్న చనిపోయేదానికి? అప్పుడు నాకు 16 years ఉంటుంది, 16 years 15 years. అప్పటి వరకు నానే హీరో, అంతే, నానే అన్ని చూసుకుంటాడు, అంతే. మనకేం తెలియదు అసలు కావాల్సిన టైంకి డబ్బులు, అంతే, మంచి లైఫ్. అంటే ఆ ఏజ్ లో నాకు బేసిక్లీ ఇది ఏం ఉండదు కదా సార్. బేసిక్ మా డాడీ చూస్తూ సార్ నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది. నాకు దాని వాల్యూ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు అప్పుడు స్టడీస్లో నాకు ఇంట్రెస్ట్ అస్సలు ఉండకపోయేది. మా డాడీ నీకు నచ్చకపోతే స్టడీస్ చేయకు, బట్ లెర్న్ సంథింగ్. నన్ను కరాటే క్లాస్కి పంపించిన ఆ టైంలో, నీకు అది రాదుగా ఇదనే ట్రై చేయి, లెర్న్ సంథింగ్. సో స్లోలీ అయిపోయింది. తను చనిపోయిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు రియల్ లైఫ్ కనిపించింది. జీవితం అంటే జీవితం అంటే అమ్మా అంటే నవ్ ఇట్స్ ఫీల్స్ హ్యాపీ. బట్ ఆ టైంలో ఆ స్టేజ్లో నీకు హిట్ అవుతుంటుంది చూడు కొన్ని పాయింట్స్, దట్ వాజ్ లైక్ వెరీ పెయిన్ఫుల్. చెప్పాలంటే ఆ టైంలో నేను 10th ఎప్పుడే అయిపోయింది. నేను 10th ఇంకా అప్పుడు 10th ఎగ్జామ్ కూడా రాయలేదు. డబ్బులు లేకపోతే నేను ఇక అప్పుడే ఆఫీస్ బాయ్ జాబ్ దొరికితే 2000 1500 ఇస్తాంటే సరే అని చెప్పి జాయిన్ అయిపోయినా. అప్పుడు దాకా లైఫ్ సడన్ గా పోయి ఇట్లా వచ్చి టేబుల్ క్లీన్ చేయండి అని నాకు 2 seconds ఏంది ఇప్పుడు వచ్చి ఒక 2 cigarettes తీసుకురాని నేను ఇది మనకి తెలియదు లైఫ్ కదా సడన్ గా. తర్వాత టీ తీసుకురావడము దట్ వాస్ లైక్ కొంచెం బాధ అనిపించేది. అబ్బా నాకు ఇంకా అన్నిటికన్నా వరస్ట్ థింగ్ అంటే నాకు మా ఆఫీస్కి ముందే మా ఫ్రెండ్స్ కాలేజ్ ఉంటుంది నారాయణ. ఇప్పుడు నేను ఆఫీస్కి ఏమో సైకిల్ పోతా, మేము ఆఫీస్కి పోయి వీళ్ళకి నాకు మెయిన్ టాస్క్ ఎక్కడంటే ఆ చాయ్ ఫ్లాస్క్ తీసుకొని వస్తా. అప్పుడు అలా కనిపించిన అనుకో నేను అప్పుడాక ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ ఫ్లాస్క్ కనిపిస్తే ఎట్లా మేనేజ్ చేస్తాం? అరే జాబ్ చేస్తున్నాడు నాతో చదివిలో ఆపోజిట్లో అది దట్ వాజ్ హిట్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. 10th లోనే డిస్కంటిన్యూ చేసి ఆఫీస్ బాయ్ జాయిన్ అయిన తర్వాత నాకు అప్పుడు రియల్ లైఫ్ అర్థమైంది. అమ్మ నాకు స్టడీస్ చాలా ఇంపార్టెంట్ చెప్పి మళ్ళీ తర్వాత ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రాసి అన్ని క్లియర్ చేసి. ఎన్ని ఇయర్స్ చేసావు ఆఫీస్ బాయ్ గా రాజ్? ఒక 3 years చేశాను. ఏది అదే చాయ్ తీసుకురావటం, సిగరెట్లు కొనుక్కొని రావటం, టేబుల్స్ తోడవటం. ఆ ఫ్లాస్క్ అయితే దట్ వాజ్ లైక్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. తర్వాత ఒక ప్లాన్ చేసి ఉండే, బేసిక్లీ నీకు కొరియర్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కొరియర్ కవర్స్లో పెడితే నీకు ఫ్లాస్క్ అనిపిస్తుంది కదా, ఇట్స్ లుక్ లైక్ ఏ బ్యాగ్. సో అట్లా అదొక టెక్నిక్ దొరికింది, అట్లా నడిచింది. తర్వాత దెన్ ఐ స్టార్ట్, అది అయిపోయిన తర్వాత దెన్ +1 +2 నేను అక్కడికి నేను స్టార్ట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ జాబ్. ఫీజు నువ్వే సంపాదించుకున్నావు? ఫీజు అంటే అంత పెద్ద ట్యూషన్ ఫీజే కొంచెం ఎక్కువ ఉండేది, కాలేజ్ ఫీజు చాలా తక్కువనే, ఇయర్లీ ఉంటుంది కాబట్టి తక్కువనే. సో అది ఫీజు చేసుకొని అది చేసి దాని తర్వాత ఇది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత దెన్ నేను డిగ్రీ చేస్తున్నప్పుడు దెన్ మా బాస్ వాజ్ గివెన్ నాకు అది కూడా పెద్ద అన్సంగ్ హీరో అని చెప్పి ఒక అవార్డు కూడా ఇచ్చారు నాకు మా HR. సో అప్పుడు కూడా నాకు చాలా మంది మెసేజ్ చేసేవాళ్ళు, నోబడీ నోస్ దిస్ జర్నీ వాజ్ హ్యాపెన్. సో నేను 8 years అదే కంపెనీలో చేశాను. ఆఫీస్ బాయ్ నుంచి RM లెక్కైంది అదే కంపెనీలో. దాని తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యి ఆ వేరే కంపెనీ తర్వాత చలో రిస్క్ తీసుకొని చేద్దాము అన్న టైంలోనే దెన్ ద కోవిడ్ వాజ్ హిట్ అయింది. నాన్నగారు ఎందుకు చనిపోయారు అంత చిన్న ఏజ్? అంటే స్మోకింగ్, డ్రింక్ కన్నా స్మోకింగ్ ఎక్కువ ఉండేది, ఓవర్ స్మోకింగ్ ఉండేది. సో దాని వల్లనే లంగ్ క్యాన్సర్ వచ్చింది. దానికి బాగా ఖర్చు అయి ఉంటుంది కదా? ఖర్చు అయింది అంటే అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. అంటే ఇంత డబ్బులు అయినాయి ఏమైంది అసలు నాకు అంటే గుర్తు, అంటే హాస్పిటల్కి పోతే ఇన్ని పైసలు అవుతాయి అని నాకు అది ఐడియా కూడా లేదు. అంటే అప్పుడు మా నాన్నమ్మ వీళ్ళు ఉండే, వాళ్ళు చూసుకునేటోళ్ళు. సో మా నాన్నమ్మ సో వాళ్ళు వచ్చి చూసుకొని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు సార్. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఎవరు వచ్చి కన్సర్న్ చేసి చూసుకొని కొంచెం చూస్తారు. తర్వాత వీ హ్యావ్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్. కానీ అప్పటి వరకు నాన్న హీరో లాగా ఊహించుకున్నాం. నానే మా లైఫ్, మా జీవితం అంటే ఏంటో మాకు తెలియదు. మా నాన్న ఇన్ఫాక్ట్ చెప్పాలి, మా నాన్న కొంతమంది డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మా దగ్గర.
మీ ఇట్లా అయిపోయింది అలాంటిది నాన్న ఒక్కసారిగా అలా క్యాన్సర్ వచ్చి బెడ్ లో ఉన్న ఒక పేషెంట్ గా ఆయన అలా చూసినప్పుడు 10th క్లాస్ అంటే ఊహ బానే ఉంటది కాబట్టి అంటే మైండ్ సెట్ ఏంటి ఆ టైంలో అసలు ఆ టైంలో నాకు నిజంగా చెప్పాలంటే ఆ టైం ఎట్లంటే నాకు ఒక్కటే స్కేర్ అంటే నాకు లీస్ట్ అంటే నాకు గుర్తు కూడా లేదు ఆనెస్ట్లీ చెప్పంటే ఐ వాజ్ ఇట్లా నార్మల్ కిడ్ ఎట్లుంటే ఆ ఏజ్ కిడ్కి ఇంత మెచ్యూర్డ్ అంటే చనిపోతారు ఇవన్నీ ఉండదు ఆ ఏజ్కి ఏముంటుంది బయటికి పోవాలా ఆడుకోవాలా. ఇప్పుడు నేను ఇన్ఫాక్ట్ చెప్పంటే ఆ టైంలో నాకు రామోజీ ఫిలిం సిటీ మా స్కూల్లో ఒకటి ఉండే ఆర్ఎస్సీ నాకు డబ్బులు అనేది నాకు ఆ ఇన్సిడెంట్గా నాకు రామోజీకి డబ్బులు ఇవ్వడం ఇన్సిడెంట్ నాకు హిట్ మీ అంటే ఆ ఏజ్ మెచ్యూరిటీ ఆ ఏజ్కి అంతే. ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి నీకు కావాల్సిన టైంకి ఇచ్చినప్పుడు సడన్గా నీకు ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది, ఎందుకు ఇస్తాను క్వశ్చన్ వస్తుంది. కానీ ఓహో మా ఇంట్లో ఇన్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల అంత మెచ్యూరిటీ బ్రెయిన్స్ మనకు ఉండే కదా. సో అంత గుర్తు కూడా లేదు సార్ ఆనెస్ట్లీ చెప్పంటే. ఇట్లా అయిపోయింది. దాని తర్వాత ఈ జాబ్ చేసిన తర్వాత నాకు లైఫ్ అంటే ఏంది, డబ్బులు అంటే ఏంది, ఆ డబ్బు వాల్యూ అంటే ఏంది, వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటి, ఇవన్నీకి డిఫరెన్స్ తెలిసింది. రెస్పెక్ట్ ఏంది, దీస్ ఆల్ ఆర్ థింగ్స్. ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే సింగిల్ పేరెంట్ కష్టాలు అంటే అమ్మ కష్టాలు అస్సలు చూడలేము మనం. అంటే అమ్మ పడ్డ కష్టం అంటే ఏమని చెప్తాను నాన్న పోయిన తర్వాత. అంటే మదర్ అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే సార్ మాకు ఎట్లా అయిపోయిందంటే మా ఫ్యామిలీ అందరూ కొంచెం వెల్ టు డూ. ఒక స్టేజ్ మీద కొన్ని సొసైటీ కానీ ఫ్యామిలీ కూడా నీకు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారంటే నువ్వు సొసైటీలో కొంచెం వాల్యూ ఉన్నప్పుడు, లేకపోతే నీ వెల్త్ చూపెడుతున్నప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ముఖం చూసి బొట్టు పెడుతున్నట్టు ఒక పార్టీకి విలువనా, ఒక ఏదో ఫంక్షన్కి విలువనా సరే ఇంతలో మనం అవసరం ఉంటేనే పిలుస్తారు. లేకపోతే అంటే అది ఫ్యాక్ట్ సార్ బేసిక్లీ మనం అనుకుంటాం కానీ అది ఆనెస్ట్ గా జెన్యున్ చెప్పాలంటే ఏమన్నా సొసైటీలో కనిపిస్తాడు దీనివల్ల మనకి వెల్త్ అన్న క్రియేట్ కావాలా, లేకపోతే వాల్యూ అన్న క్రియేట్ అయితేనే పిలిచి షో ఆఫ్ చేస్తారు. లేకపోతే పిలువనుకో పిలువ. మాకు ఆ కేటగిరీ ఉండే లిటరలీ మా మనం పిలువ. మై మామ్ చూస్తే అరే వీళ్ళు పిలవలేరు, వాళ్ళు చేసుకున్నారు ఆ ఫంక్షన్, వీళ్ళు చేసుకున్నారు. అప్పుడు అనిపించదు అబ్బా ఎందుకు మమ్మల్ని ఇట్లా వేలేసినట్టు ఉంటుందని. నా బట్ ఆ టైం కూడా ఇప్పుడు దీని తర్వాత లైక్ దే కాలింగ్ మేము, ఇప్పుడు నాకు టైం లేదు బట్ యా దే కీప్ ఆన్ కాలింగ్ ఫర్ దిస్ ఈవెంట్ దట్ ఈవెంట్. మనం ఇప్పుడు ఏడు వెళ్తాం మనకున్న సిచ్యువేషన్స్కి. ఇప్పుడు అమ్మ హ్యాపీయా? సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు నాకు ఒకటి పెళ్లి అంటే ఒక్కటి తప్పించి మిగతా అంత హ్యాపీయే.